అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పనపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. మనతో పాటు రైతు గారు గౌరీ గారు ఉన్నారండి. ఈమె ఇంతకుముందు మనకి బయోచార్ ఎలా తయారు చేస్తారో దానివల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏటీఎం అనేది తీసుకోవడం జరిగిందండి. కేవలం 30 సెంట్లలో ఏటీఎం వాల్ అనేది వేసుకొని దాని ద్వారా 25,000 నుంచి 30,000 దాకా ప్రతి నెల సంపాదిస్తున్నారండి. అంత తక్కువ భూమిలో అంత ఆదాయం ఏ విధంగా సంపాదిస్తున్నారో, ఇది సాధ్యమైన పనేనా అనే విషయాలు మనం ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో, న్యాచురల్ ఫార్మింగ్లోకి రావడానికి మీకు గల కారణం ఏంటండి? మేము వ్యవసాయం అనేది మా పెళ్ళైన దగ్గర నుంచి మాది వ్యవసాయ కుటుంబమేనండి. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది నేను 2010 నుండి స్టార్ట్ చేసుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చేసేది మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయమేనండి? ప్రకృతి వ్యవసాయం. ఓకే అండి. ఇక్కడ మీరు ప్రకృతి వ్యవసాయం చేయడానికి అనేక రకాల మొక్కలు వేసుకున్నారు కదండి. ఇక్కడ ఎంత భూమిని తీసుకున్నారో, ఇది ఇక్కడ ప్రజెంట్ నేల ఏంటండి? ఇది బ్లాక్ సాయిల్ అండి. ఇది అయితే ఇది వచ్చి 30 సెంట్లు అండి. ఇది 30 సెంట్లు తీసుకున్నారు. అవును. ఓకే అండి. ఇందులో ఎన్ని రకాల మొక్కలు తీసుకున్నారండి? దీంట్లోనండి ఒక 25-22 రకాలు ఉన్నాయండి. ఓకే అండి. మీరు ఏ విధంగా మొదలు పెట్టారు ఇది వ్యవసాయం? మీరు ఇక్కడ దిగుబడి అనేది ఏ విధంగా ఉందండి? మేము ఈ న్యాచురల్ ప్రకృతి వ్యవసాయంలో విభాగంగా మేము ఈ ఏటీఎం అనేది వేసుకోవడం స్టార్ట్ చేసామండి. ఓకే అండి. దీన్ని ఫస్ట్ ఒక పిఎండిసి నవధాన్యాలతో స్టార్ట్ చేసుకుని దీన్ని అంతా దుక్కు దున్నించి చేసుకున్నామండి. మేము దీనిలో ఫస్ట్లో మేము బయోచార్ తయారు చేయకముందు ఘనజీవామృతం పొలానికి చల్లుకుని చేసుకున్నామండి. చేసుకుని దీన్ని 4 అడుగులు వెడల్పు, అడుగు లోతు ఉండేలాగా బెడ్స్ తయారు చేసుకున్నామండి. ఓకే అండి. అలాగే ఒక్కో బెడ్ మీద ఒక్కో రకమైన వేసుకున్నారు మీరు? అంటే ఒక్కొక్క రకమైనది కాకుండా మేము పలు పంటల విధానంలో ఏటీఎం అనేది ఫస్ట్ ఆకుకూరలు వేసుకుని దాంట్లో ఒక మొక్కకి ఒక వంగ వేసినప్పుడు ఒక మిరప, అలా ఒక టమాటా వేసినప్పుడు ఒక గోరుచిక్కుడు, అలాగా మేము మొక్కకి అనుసంధానం చేసుకుంటా ఇది వేసుకోవడం జరిగిందండి. అంటే మనం ప్రతిరోజు మనకి ఇంట్లో ఏ కూరగాయలు అవసరమైతే ప్రతిదీ ఇక్కడ మీరు పండిస్తున్నారు? మనం ఏవైతే మనం ప్రతిరోజు అవసరం అనుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకున్నాం. ఓకే అండి. దిగుబడి ఏ విధంగా ఉందండి? ఇది దిగుబడి వచ్చి నాకు ప్రతిరోజు వచ్చి ఒక 7 నుండి 800 వరకు ఆదాయం వస్తుందండి. అంటే మేము ఒక ఆకుకూర అయిపోయిన వెంటనే ఒక ఆకుకూర మళ్ళీ వెంటనే రీషోయింగ్ చేసేస్తామండి. అక్కడ చేయడం వల్ల మనకి ఎప్పుడు నిరంతరం పంటలు ఉంటాయండి. ఓకే అండి. దీనికి ఎలాంటి స్ప్రేలు అనేది మీరు వాడతారు? ఇక్కడ స్ప్రేయింగ్ అని చేస్తారు? మేమైతే నిమాస్త్రం అనేది స్ప్రే చేస్తామండి. జీవామృతం కూడా ఒక ట్యాంక్కి వచ్చి 5 లీటర్ల జీవామృతం వేసుకుని మిగతాది వాటర్ వేసుకుని స్ప్రేయింగ్ చేస్తామండి. ఒక్కొక్కసారి మనకు అవసరాన్ని బట్టి మనకి ఏమైనా చీడపీడలు కానీ ఏదైనా పంట ఏపుగా కనిపించాలి అనుకున్నప్పుడు పుల్లటి మజ్జిగ జీవామృతంలోనే కలుపుకుని స్ప్రే చేస్తామండి. ఓకే అండి. మీరు ఈ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తారు? మేము మార్కెటింగ్ అనేది మాకు ఈ జడ్బిఎన్ఎఫ్లోనే మా ప్రకృతి వ్యవసాయంలో ఒక రైతు బజారు ఏర్పాటు చేశారండి ఏలేశ్వరం నగర పంచాయతీలో. అక్కడ మన దగ్గర ఏమైతే కూరగాయలు ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి ప్రతి సోమవారం అక్కడ అమ్ముతామండి. అదే విధంగా మనకి వేరే చోట ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటాము అంటే, ఇప్పుడు గండెపల్లి ఉందండి, అక్కడ ఒక రైతు స్టార్ట్ చేసుకున్నారంటండి. వాళ్ళకి కూడా ఇక్కడ కూరగాయలు అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకెళ్తారండి. వాళ్ళు నిరంతరం, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మన దగ్గర నుంచి కూరగాయలు పట్టుకెళ్తారండి. ఫోన్ చేస్తారో మేము వాళ్ళకి అందిస్తాం. ఓకే అండి. ఇది ఎలాంటి పిండ్లు కానీ ఎలాంటి ఎరువులు కూడా ఏమి వేయకుండా పండిస్తున్నారు కదండి, ఇవి ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారండి? డిమాండ్ ఉందండి ప్రస్తుతం? డిమాండ్ ఉందండి. మీ దగ్గర కూడా వచ్చి ఎవరైనా తీసుకుంటారా? మా దగ్గర సచివాలయం స్టాఫ్ అని మామూలు ఆరోగ్యపరంగా హెల్త్ అండ్ అంగన్వాడీస్ మొత్తం అందరూ తీసుకుంటారండి. ఎక్కువ శాతం ఊర్లో తెలిసినంత వరకు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు మన కూరగాయలు, వంకాయలు, టమాటాలు
ఈ బెండ అన్నీ తీసుకెళ్తారండి. ఆహాహా. ఓకే అండి, ఇది మీరు ఏ విధంగా అమ్ముతారు? అంటే మార్కెట్ రేట్కి అమ్ముతున్నారా లేకపోతే కొద్దిగా ఎక్కువ రేట్గా అమ్ముతున్నారా ప్రెసెంట్? మేము ఇంటికే వచ్చి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి మామూలుగా మంచిగా ఉండేలాగా ఇస్తామండి. మాకు పెద్ద రేటు అనేది ఏం లేదు, నాకు దిగుబడి వస్తుంది కాబట్టి నేను మార్కెట్ రేట్కే ఇస్తానండి. ఇప్పటివరకు దీనికి ఖర్చు అయినా అయిందండి? దీనికి అయిన ఖర్చు అంటే దుక్కుకి వచ్చి ఒక 1500 వరకు అయిందండి. ఆ తర్వాత వచ్చి దీనికి కాలువలు తీయడానికి బెడ్స్ వేయడానికి 4 మనుషులు పెట్టామండి. ఆ 4 మనుషులకి రోజుకి మనిషికి 500 చొప్పున నలుగురికి 2000 అయ్యి 4 కూలికి 2000 అయిందండి. 3500 ఖర్చు అయిందండి. విత్తనాలకి మొక్కలకి వీటికి వాటికి అన్నీ చూసుకుంటే ఇంచుమించులో ఒక 10,000 వరకు ఖర్చు అవుతుందండి. 10,000 వరకు అవుతుంది. ఎందుకంటే మనం ఒకటి పోతుంటే ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఖర్చు అయిందండి. మధ్యలో కలుపులు తీసుకోవడానికని వాటికని అలా సరిపోయింది. ఎక్కువ శాతం మా ఇంట్లో మేమే కష్టపడతాం దీనిలో. మీకు ఆదాయం ఎంత వస్తుందండి ఒక నెలకి సుమారుగా? సుమారుగా 24,000 నుండి 30,000 వరకు వస్తుందండి. ఓకే అండి. ఇది రైతులు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అంటారా? ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ఓకే అండి, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారండి? అంటే నేను ప్రతి రైతు కూడా తనకున్న పొలంలో ఒక 20 సెంట్ల నుండి ఒక 30 సెంట్ల వరకు ఈ ఏటీఎం వేసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఆయన కుటుంబ ఖర్చులు పోతాయండి. మెయిన్ మనకి కుటుంబంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, ఆ ఖర్చులు పోతాయి. మనకి పాడి ఎంత అలా ఉంటుందో ఈ ఏటీఎం కూడా నిరంతరం ఆదాయాన్ని ఇచ్చి మనల్ని బాగా అభివృద్ధి చేస్తుందండి. మనం మంచి ప్రగతి సంపాదించుకోవాలంటే ఇలాంటివి వేసుకోవడం రైతుకి ఎంతైనా అవసరం. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు.